హరే కృష్ణ. ఈరోజు గురువు గారు శ్రీమద్ భగవద్గీత 8వ అధ్యాయము 3వ శ్లోకము గురించి చర్చించబోతున్నారు. ఈరోజు శ్లోకాల సారాంశము బ్రహ్మము, ఆత్మ మరియు కామ్య కర్మలు. ఈరోజు గురువు గారి ప్రవచనం నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. హరే కృష్ణ. మూడవ శ్లోకం చర్చిద్దాము. శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావో అధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో అవిసర్గః కర్మ సంగితః. తాత్పర్యము, భాష్యము శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినితి నామినే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదేశధారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. जय बोलो ग्रंथराज श्रीमद् भगवद गीता की जय, श्री श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्री ప్రభుపాద की जय. సో ఈరోజు భగవంతుడు మనకు బ్రహ్మము, ఆత్మ మరియు కామ్య కర్మల గురించి బోధిస్తున్నారు. అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా అర్జునుడు అడిగిన ప్రశ్నలు ఏంటంటే, బ్రహ్మం అంటే ఏంటి, ఆత్మ అనగానేమి, కామ్య కర్మలు అంటే ఏంటి, ఈ మూడు ప్రశ్నలకు ఈరోజు భగవంతుడు సమాధానం చెప్తున్నారు. తర్వాత భౌతిక సృష్టి అనగానేమి, దేవతలు అననేవారు, అంటే దేవతలు అంటే ఎవరు, ఇది నాకు దయచేసి వివరించమని మొదటి శ్లోకంలో ప్రశ్నలు అడిగారు. రెండవ శ్లోకంలో యజ్ఞ ప్రభువు ఎవరు, తర్వాత ఈ మానవ దేహములందు భగవంతుడు ఏ విధంగా ఉంటారు, తర్వాత భక్తియుక్త సేవ యందు నెలకొన్నవారు మరణ సమయంలో నిన్నెట్లు గుర్తిస్తారు అని ఈ 8 ప్రశ్నలు అడిగారు. దానికి ఈరోజు భగవంతుడు 3 ప్రశ్నలకు సమాధానం చెప్తున్నారు. ఓకే, బ్రహ్మం, ఆత్మ, కామ్య కర్మల గురించి శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నాశరహితమును గుణాతీతమైనట్టి జీవుడే బ్రహ్మమనియు మరియు అతని నిత్య స్వభావమే అధ్యాత్మమనియు చెప్పబడును. ప్రాణుల భౌతిక దేహ ఉద్భవమునకు సంబంధించిన కార్యమే కర్మము లేక కామ్య కర్మము అని చెప్పబడింది. బ్రహ్మం అంటే 3 చాలా డీటెయిల్గా చెప్పారు. బ్రహ్మం అంటే జీవుడి యొక్క ఆ గుణమని, నాశరహితము గుణాతీతమైనటువంటి జీవుడే బ్రహ్మము. ఈ బ్రహ్మం ఎటువంటిదంటే దానికి నాశనము లేదు, తర్వాత త్రిగుణాలతో కూడుకున్నటువంటిది కాదు, త్రిగుణాతీతం అన్నట్టు. తర్వాత ఆ బ్రహ్మము అనే జీవుడు లేదా ఆత్మ నిత్య స్వభావమే ఆధ్యాత్మం అంటే ఆత్మ. తర్వాత ఈ ప్రాణుల భౌతిక దేహంలో కామ్య కర్మలు అంటే ఆత్మ యొక్క భౌతిక దేహానికి సంబంధించినటువంటి కార్యము ఏదైతే ఉందో అదే కర్మ లేకంటే కామ్య కర్మము అని వివరిస్తున్నారు భగవంతుడు భాష్యము. బ్రహ్మము నాశరహితమును మరియు శాశ్వతం, దాని యొక్క క్వాలిటీ గురించి చెప్తున్నాడు. జీవుడి యొక్క క్వాలిటీని బ్రహ్మం అంటారు. బ్రహ్మం ఎటువంటిది, నాశరహితం మరియు శాశ్వతం. అందుకొచ్చే భగవంతుడు కూడా బ్రహ్మన్, పరమాత్మ, నేను భగవాన్ అంటారు. భగవంతుడి యొక్క మొదటి తత్వము బ్రహ్మన్ అంటే
రహితమైనటువంటి శాశ్వతమైనటువంటిది బ్రహ్మము. పరమాత్మ వచ్చే 2 క్వాలిటీస్ శాశ్వతము మరియు జ్ఞానము. భగవంతుడిది వచ్చి శాశ్వతము, జ్ఞానము, సచ్చిదానంద స్వరూపం భగవాన్ ఫ్యూచర్ అన్నట్టు. సత్ ఫ్యూచర్ వచ్చి అంటే సత్ లక్షణం వచ్చి బ్రహ్మము, సచ్చిత్ లక్షణం వచ్చి పరమాత్మ, సచ్చిత్ ఆనంద క్వాలిటీ లక్షణం వచ్చి భగవాన్. ఇక్కడ బ్రహ్మము ఆత్మ యొక్క మొదటి లక్షణము. ఎందుకంటే ఆత్మ భగవంతుడి యొక్క అంశ కాబట్టి మొదటి లక్షణం ఏంటంటే నాశరహితము, శాశ్వతము. మరి దాని సహజ స్థితి, దాని యొక్క స్థితి ఎటువంటిది? అది ఎన్నడూను ఎట్టి మార్పు. ఈ నాశరహితము మరియు శాశ్వతం అనే దాంట్లో మార్పు ఉండదు బ్రహ్మం యొక్క దీంట్లో. అట్టి బ్రహ్మమునకు అతీతముగా ఉన్నదే పరబ్రహ్మం. బ్రహ్మం పరబ్రహ్మం. సో మనకు అర్జునుడు 10వ అధ్యాయము 12, 13 శ్లోకాల్లో మనకు చాలా చక్కగా అంటే 10వ అధ్యాయము 11 శ్లోకాలు అంటే 9 అధ్యాయాలు ప్లస్ 10వ అధ్యాయంలో 11 శ్లోకాలు విన్న తర్వాత అర్జునుడి యొక్క అనుభూతి ఎలా వచ్చిందంటే భగవంతుడి పట్ల, భగవంతుడి గురించి అర్థం చేసుకో. మనం కూడా 8 అధ్యాయాలు ప్రారంభించాము. మరి మనం కూడా 10వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు మనకు కూడా మనం ఎవరము? బ్రహ్మం. భగవంతుడు ఎవరు? పరబ్రహ్మం. అందుగురించే చెప్తున్నాడు, పరబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుః. భగవంతుడి గురించి ఇక్కడ శాశ్వతము, నాశరహితం, పురుషుడు, శాశ్వతం, దివ్యం. సో కాబట్టి ఇక్కడ బ్రహ్మం యొక్క క్వాలిటీ శాశ్వతమైందిగా చెప్తున్నారు మనకి ఇక్కడ. తర్వాత కానీ జీవుడేమో బ్రహ్మం, భగవంతుడేమో పరబ్రహ్మం, అతీతం. బ్రహ్మమునకు అతీతమైంది పరబ్రహ్మం. ఎందుకు అతీతమైందంటే మనం పరబ్రహ్మంలో ఒక అంశం మాత్రమే. బ్రహ్మము జీవుని సూచింపగా పరబ్రహ్మం దేవాది దేవుణ్ణి సూచిస్తుంది. బ్రహ్మం వచ్చి జీవుణ్ణి, పరబ్రహ్మం వచ్చి దేవాది దేవుణ్ణి సూచిస్తుంది. అంటే దేవతలందరూ కోటాను కోట్ల దేవతలు, జీవులు వీళ్ళందరూ కలిపి బ్రహ్మంగా సూచిస్తుంది. భగవంతుడు పరబ్రహ్మము. అట్టి జీవుడు భౌతిక జగత్తునందు స్వీకరించే స్థితి అతనికి నిజ స్థితికి భిన్నమైంది. అంటే మనందరం ఇప్పుడు భౌతిక జగత్తులో ఉన్నాం. భౌతిక జగత్తులో నేను పలానా, సో ఇంకొకరు పలానా, లేకుంటే ఇంకో మాతాజీ పలానా. మన ఈ భిన్న స్థితులు ఏవైతే ఉన్నాయో ఇది భౌతిక స్థితిలో మనం ఉన్నాము. కానీ ఇది ఆధ్యాత్మిక చైతన్యానికి భిన్నమైనది. భౌతిక జగత్తును స్వీకరించే స్థితి మన నిజ స్థితి ఆధ్యాత్మికం. మన ఆత్మస్థితికి ఈ భౌతిక దేహంలో ఉన్నటువంటి స్థితి భిన్నమైంది అంటున్నారు. భౌతిక చైతన్యంలో అతడు భౌతిక ప్రకృతిపై ఆధిపత్యం వహించుటకు, ప్రభువుగా మారుటకు యత్నించినను, ఆధ్యాత్మిక చైతన్యంలో అనగా కృష్ణ చైతన్యం నందు దేవాది దేవుని సేవించుటే అతని స్థితి. అట్టి భౌతిక చైతన్యము నందున్నంత కాలము అతడు భౌతిక జగత్తున వివిధ దేహములను పొందవలసి వచ్చును. అది భౌతిక చైతన్యపు ప్రభావము వలన కలిగిడి వైవిధ్యంతో కూడిన సృష్టి లేదా కర్మము అనబడుతుంది. సో మనకి ఇక్కడ భౌతిక చైతన్య స్థితి ఏంటంటే మనము మనం యాజ్ లాంగ్ యాజ్ మనం భౌతిక చైతన్యంలో ఉన్నంత కాలము మనం నిన్న గీతా కోర్సులో చర్చించాము. 2వ అధ్యాయం 13వ శ్లోకం, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతే. సో ఈ దేహంలో మనము బాల్యము, యవ్వనము, ముసలితనము, మళ్ళీ తర్వాత మరణము, మళ్ళీ జన్మము, అలా ఈ జన్మ మృత్యు చక్రంలో భౌతిక ప్రపంచంలో మనం దేహం తీసుకున్నంత కాలము భౌతిక చైతన్యంతో ఇలా మార్పు కలుగుతూ ఉంటుంది. ఎందుకు మరి ప్రభుజీ ఈ మార్పు ఎందుకు కలుగుతుంది అంటే మనం ఈ భౌతిక చైతన్యానికి కారణము ఈ భౌతిక ప్రకృతిపై నేను కంట్రోల్ సంపాదించాలని, లేకుంటే నేను భోక్త కావాలని ఈ భౌతిక దేహం కోరుకుంటుంది. అదే మనము ఆధ్యాత్మిక దేహాన్ని తన నిజ స్థితి భగవంతుడి సేవకుడు, సహజ స్థితి, అసహజ స్థితి అంటే అన్‌న్యాచురల్, ఆర్టిఫిషియల్. మనం ఇప్పుడున్న ఏ కాన్షియస్ లో జీవిస్తున్నామంటే
ఆర్టిఫిషియల్ కాన్షియస్. చాలా మందికి నేను చెప్తా ఉంటాను, మాతాజీ కొంచెం క్లాస్, ఏ ప్రభు ఇంటికి పోగానే చాలా బిజీ అవుతాయి. ఏంటి బిజీ? పిల్లల్ని చూసుకోవాలా, ఇంకేదో చేయాలా, ఏదో చేయాలా, ఏదో చేయాలంటారు. ఈజ్ ఆల్ ద థింగ్స్. ఇఫ్ యూ మనం చూడండి, ఎంత వైఫ్, హస్బెండ్ పిల్లల్ని చూసుకోవడానికి ఎంత ఉత్సాహం ఉన్న ఆఫీస్ పనైనా ఎవరు గూడా భోజనం చేయడాన్ని మానరు. నీళ్ళు తాగడం మానరు. ఇంకా పోనీ అవిటిని కూడా ఉపవాసం ఉంటే గాలి తీసుకోవడం అయితే మానేయరండి. అది సహజ స్థితి మనది. సో, కాబట్టి మన యొక్క సహజ స్థితి, నేచురల్ స్థితి అంటే భగవంతుడి యొక్క సేవ చేయడము సహజ స్థితి. భగవంతుడి యొక్క సేవను మర్చిపోవడము అసహజ స్థితి, అన్‌న్యాచురల్ స్థితి మనది. మరి మనం ఇప్పుడు జీవిస్తున్నది అలా అన్‌న్యాచురల్, అంటే ఆర్టిఫిషియల్ యొక్క జీవితం మనం జీవించినట్టయితే ఎంతకాలం మనము నా నిజ స్థితి, నేను ఆత్మను, ఆత్మ చేయవలసినటువంటి కార్యము, ఆత్మ చేయవలసిన కర్మ, భగవంతుణ్ణి సేవించడము. భగవత్ సేవలో నవదా భక్తుల్లో ముఖ్యమైనది శ్రవణం. భగవత్ కథామృతం నేను వినవలసిందే. ఎలా సింపుల్. కొత్త కారు కొన్నామండి. షోరూమ్‌లో తీసుకొచ్చాము. కొత్త కారు గదా! ఏమవుతుంది అని జెప్పేసి దాన్నసలు ఆన్ జేయకుండా అలానే పెడితే, వారము, 10 రోజులు, నెల, 2 నెలలు, 6 నెలలు పెట్టామంటే కారు ఆన్ గాదు. కొత్తదే. బ్యాటరీ డౌన్ అయిపోయి ఎంత ప్రయత్నం జేసినా మళ్ళీ బ్యాటరీ కొంచెం చార్జ్ అయ్యే వరకు, లేకుంటే అలా ఒక 4 ఏళ్ళు కొనుక్కొని అనుకోకుండా అబ్రాడ్ వెళ్ళామంటే ఎక్కడెక్కడ పార్ట్స్ కూడా పాడైపోయే అవకాశం ఉంది. అలానే ఈ దేహానికి ప్రభుజీ ఆల్రెడీ నాకు భగవద్గీత మొత్తం తెలుసు, వినాలనా? ఈ దేహానికి సర్వీసింగ్. ఓకే. శ్రవణం, కీర్తనం మస్ట్. శ్రవణం, కీర్తనం చేస్తారు చాలామంది. యాక్షన్‌లో ఉండరు. యాక్షన్ అంటే ఏంటి? మనకున్నటువంటి ఇంద్రియాలను భగవత్ సేవలో నియుక్తం చేయరు. లైక్ ఎట్లయితే భగవంతుడికి అలంకారం చేయడము, భగవంతుడికి ధూప, దీప నైవేద్యం పెట్టడము, భగవంతుని మందిరాన్ని క్లీన్ చేయడము, భగవంతుడి యొక్క భక్తుల సాధు సంఘానికి వెళ్ళటము, భగవంతుడి యొక్క మందిరానికి ఈ పాదాలతో తీర్థయాత్రకు వెళ్ళడము, ఇవన్నీ ఏమీ చేయరు. మరి ఎలా ఈ దేహాన్ని, అదే ఇందాక కార్ ఎగ్జాంపుల్. కార్ ఒకవేళ ఆన్ చేసి పెట్టినా టైర్‌లు అవన్నీ గూడా ఏమీ కదలకుంటా కూడా అవి కూడా నాకు తెలిసి జామ్ అయిపోతాయి. రన్నింగ్ ఉండాలి. మూవ్‌మెంట్ ఉండాలి. తర్వాత వైదిక సారస్వతమునందు జీవుడు జీవాత్మగా మరియు బ్రహ్మముగా చెప్పబడినే గాని పరబ్రహ్మముగా ఎన్నడూ చెప్పబడలేదు. అట్టి జీవుడు కొన్ని మార్లు తమోమయమైన భౌతిక చైతన్యంతో తాదాత్మ్యం చెంది తాను జడ పదార్థమేనని భావించును. మరికొన్ని మార్లు ఉన్నతమైన ఆధ్యాత్మిక శక్తితో తాదాత్మ్యం చెంది తాను పరాప్రకృతియే అని గుర్తించును. ఈ విధంగా అతడు వివిధ స్థితులను పొందుచుండును. కనుకనే జీవాత్మ భగవానుని తటస్థ శక్తిగా పిలువబడును. జీవాత్మ భౌతిక లేక ఆధ్యాత్మిక ప్రకృతులతో తనకున్న తాదాత్మ్యము అనుసరించి అతడు భౌతిక దేహమును గాని లేదా ఆధ్యాత్మిక దేహమును గాని పొందుచుండును. భౌతిక ప్రకృతిలో అతడు 84 లక్షల జీవజాతుల్లోని ఏదైనా ఒక జన్మను పొందినను ఆధ్యాత్మిక స్వభావం మాత్రము ఒకే ఆధ్యాత్మిక దేహమును కలిగి ఉండును. భౌతిక ప్రకృతిలో అతడు కొన్ని మార్లు తన కర్మను అనుసరించి మానవునిగా, దేవతగా, జంతువుగా, పక్షిగా వ్యక్తమగుచుండును. కానీ భౌతికములైన స్వర్గలోకములను పొంది అక్కడి సౌకర్యములను అనుభవించుటకు అతడు కొన్ని మార్లు యజ్ఞములను ఆచరించుండును. కానీ తన పుణ్య ఫలము క్షీణించినంతనే తిరిగి భూమిపై మానవ రూపమున జన్మించుచుండును. ఇదియే కర్మము అనబడును. బ్రహ్మము, ఆత్మ, ఆత్మ భగవంతుడి యొక్క, బ్రహ్మం అంటే ఆత్మ యొక్క క్వాలిటీ. ఓకే. భగవంతుడి యొక్క అంశ అన్నప్పుడు భగవంతుడి యొక్క క్వాలిటీ శాశ్వతము. భగవంతుడి యొక్క రెండవ క్వాలిటీ పరమాత్మ రూపంలో, బ్రహ్మం రూపంలో శాశ్వతము, నాశరహితము. పరమాత్మ రూపంలో శాశ్వతము, దాని జ్ఞానము. భగవాన్ ఫీచర్‌లో సచ్చిదానందం. మనం గూడా ఆత్మ రూపంలో మనము నాశరహితము, శాశ్వతము. తర్వాత ఆత్మ గూడా జ్ఞానము, ఆత్మ గూడా ఆనందాన్ని అనుభవిస్తుంది. ఇప్పుడు కర్మ గురించి చెప్పినప్పుడు ఆత్మ 2 రకాలుగా వ్యవహరిస్తుంటుంది. ఎప్పుడైతే భౌతిక ప్రకృతి, అపరా ప్రకృతితో తాదాత్మ్యం అంటే సంబంధము
ఏర్పడ్డప్పుడు తను కొన్నిసార్ల అంటే ఆధ్యాత్మిక జ్ఞానము, మాయా అపహృత జ్ఞానం, ఆత్మ యొక్క జ్ఞానాన్ని మాయ అపహరించి వేసినప్పుడు తాను జడ పదార్థం అనుకుంటాడు. జడ పదార్థం అంటే ఆత్మ వెళ్ళిపోయినటువంటి ఈ శరీరం అనుకోవచ్చు. లేదంటే భౌతికమైనటువంటి ఆ! పదార్థాలన్నీ గూడా వితౌట్ ఆత్మ జడ పదార్థంగా చెప్తాం. కొన్నిసార్లు మనం గూడా అంటే దాన్ని దేహాత్మ బుద్ధి. నేను దేహంగా ఫీల్ అవ్వటమే ఆ జడ పదార్థ యొక్క చైతన్యము. ఎప్పుడైతే ఆత్మ ఆధ్యాత్మికమైనటువంటి శక్తితో తాదాత్మ్యం పొందుతుందో అది పరాప్రకృతి. అంటే నేను అప్పుడు ఎటువంటి దేహాన్ని పొందుతుంది? ఆధ్యాత్మిక ప్రకృతితో సంబంధం పెట్టుకున్నప్పుడు దివ్యమైనటువంటి దేహాన్ని పొంది దివ్య లోకానికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొన్నిసార్లు మనము ఈ భౌతిక ప్రపంచంలో భౌతిక ప్రకృతితో మనం సంబంధం ఎప్పుడైతే పెట్టుకుంటామో, దేహాత్మ బుద్ధితో మనం జీవించి ఉన్నంత కాలము ఈ 84,00,000 జీవరాశుల్లో ఏదో ఒక జన్మని మనం పొందుతా ఉంటాం. ఏ విధంగా? అంత్యకాలంలో మనం ఎటువంటి చైతన్యంతో జీవితం అంతా ప్రిపేర్ అయ్యి, ఏ విధంగా శరీరము వదిలేసేప్పుడు యం యం వాపి స్మరన్ భావం చదిత్యంతే కలేవరం. మనం ఎటువంటి చైతన్యంతో దేహాన్ని వదిలేస్తామో తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. సో, మానవుడు దేహాన్ని త్యజించేప్పుడు ఏ భావంతో శరీరాన్ని వదిలేస్తాడో, ఏ విధంగా స్మరిస్తూ అటువంటి భావంతో కూడుకున్నటువంటి దేహాన్ని పొందుతాడు. అందు గురించి ఇక్కడ చెప్తే కొన్నిసార్లు ఈ 84,00,000 జీవకోటిలో మనం మానవ జన్మని మనం శరీరాన్ని ధరించాము. దేహధారి మానవ దేహాన్ని ధరించినటువంటి ఆత్మ దేహధారి. మరి మానవ దేహముతో ఈ ఆత్మ ఎటువంటి కర్మ, కామ్య కర్మలు, ఒకవేళ పశువు లాంటి కర్మ లైక్ లయన్ లాంటి కర్మ, లయన్ యొక్క సింహము, పులి యొక్క డ్యూటీ ఏంటి? వేటాడి భుజిస్తుంది. ఆకులు, అలములు, గడ్డి తినదు. వేటాడి జంతువులను వేటాడి వాటి రక్తాన్ని, వాటి మాంసాన్ని తింటుంది. మనం గూడా అటువంటి ప్రవృత్తి మనకుందనుకోండి, డెఫినిట్‌గా ఆ యోనిలో ఏసేస్తాడు మనని. లేదు కొన్నిసార్లు మనం ఎగరాలి, చాలా ఆకాశంలో కలలు కంటా ఉంటే, ఓహో! వీడు భూమి మీద అవసరం లేదు, ఆకాశం కలలు కంటా ఉంది కాబట్టి, ఒక పక్షి లాంటి జన్మిచ్చేస్తాడు. కొంతమంది నీళ్ళంటే చాలా ఇష్టం. నీళ్ళని చూస్తూ ఇటువంటి జన్మొస్తే బావుండు. జలచరాలు జన్మిస్తాడు. కొంతమందికి మనకు నారదుడు శపిస్తాడు ఇద్దరిని. ఎవరోల్ని? నలకూబర, మణిగ్ర. వాళ్ళకు నగ్నంగా ఉంటూ వాళ్ళకు స్త్రీలతో ఎంజాయ్ చేయడం ఇష్టం. కాబట్టి వాళ్ళకు విచక్షణ జ్ఞానం లేదు. మానవుడన్నప్పుడు నగ్నంగా ఉండొద్దు. కాబట్టి ఓహో! నీకు నగ్న కాన్షియస్ ఇష్టం ఉంది కాబట్టి నువ్వెళ్ళి చెట్లలాగా జన్మ తీసుకో అని చెప్పేసి శపిస్తాడు. అప్పుడు వేడుకుంటారు. ప్రభు మేము తప్పు చేశాము. మమ్మల్ని మన్నించండి, ఉద్ధరించండి. అప్పుడు చెప్తాడు. మిమ్మల్ని ఉద్ధరించేటువంటి భగవంతుడొస్తాడు. భగవంతుడు ఉద్ధరిస్తాడు మిమ్మల్ని. సో, ఆ ఉద్ధరణనే దామోదర లీల. భగవంతుడు ఆ! ఆ ఉద్దరానికి యశోదామాత కట్టేసినటువంటి తాడు, రోల్‌తో చెట్ల మధ్యలోంచి వెళ్ళటము, ఆ చెట్లు భగవంతుడి స్పర్శ కలంగానే చెట్లు కాస్త మళ్ళీ నలకూబర మణిగ్రులై మళ్ళీ దివ్య శరీరాలు పొంది అంటే ఇక్కడ ఏమంటాడు కొన్నిసార్లు మానవునిగా ఇప్పుడు మనం మానవులము. కొన్నిసార్లు మనం లాస్ట్ లైఫ్‌లో ఉండొచ్చు. నెక్స్ట్ లైఫ్ దేవతల్లాగా మారొచ్చు. లేదా కొన్నిసార్లు మనం జంతువులాగా మారొచ్చు. పక్షిలాగా మారొచ్చు. చూడండి ఎంతోమంది గొప్ప గొప్ప మహాత్ములు పూర్వజన్మ ఆయన పేరేం పేరు? ఇంద్రద్యుమ్న మహారాజు. ఆయన చనిపోయేప్పుడు మరి ఎటువంటి చైతన్యంలో శరీరం వదిలేసాడో గజేంద్రుడిలాగా జన్మిస్తాడు. గజంలాగా. సో, కాకపోతే పూర్వజన్మ చేసినటువంటి భక్తియుక్త సేవ ఆయనకు స్మరణ కలిగింది. తన మృత్యు సమయంలో చాలా పోరాడుతా ఉంటాడు. ఇక డూ ఆర్ డై అప్పుడు భగవంతుడు స్మరణ గుర్తు చేస్తాడు. అంటే నీ యొక్క స్మరణ, నీ యొక్క జ్ఞాపక శక్తి అన్నీ కూడా నేను ప్రసాదిస్తాను అన్నట్టుగా మనము మీరేం వరీ గాకండి. ఈ జన్మలో ఇప్పుడు మనం కొద్దిపాటి సమయం భగవంతుడి యొక్క కథామృతం వినడానికి ఎవరైతే కేటాయిస్తున్నారో వాళ్ళ యొక్క ఆ సమయం చాలా విలువైంది. ఆ యొక్క శ్రవణం నిజంగా భయంకరమైనటువంటి సిట్యుయేషన్‌లో అక్కడ అందరూ ఆ ఒడ్డు పైన 100 మంది తన ఫ్యామిలీ ఉన్నారంట. అంటే ఏనుగులు. ఎవ్వరు రక్షించలేకపోతున్నారు.
అప్పుడు రియలైజేషన్ ఎట్లయితే ద్రౌపదికి 100 మంది అట్లా వందల మంది ఉన్నారు అక్కడ ఆ నిండు సభలో. ఎవరు రక్షించలేకపోతున్నారు. కృపాచారి ఎప్పుడైతే ఇలా సందేశం ఇచ్చాడో భగవంతుడు ఒక్కడే. అంటే క్రిటికల్ ఇంకెవ్వరూ లేరు ఈ ప్రపంచంలో అన్నప్పుడు భగవంతుడు మాత్రం రెడీగా ఉంటాడు. కానీ మనము భగవంతుని గుర్తు చేయడంలోనే మన యొక్క పొరపాటు చేస్తాం. ఇప్పుడు భగవంతుడు ఎప్పుడు రక్షణ కొరకు రెడీగా ఉంటాడు. సో ద్రౌపదిని ఎప్పుడైతే ద్రౌపది హే కృష్ణ కరుణా సింధు భగవంతుని వేడుకున్నదో భగవంతుడు రక్షించాడు. గజేంద్రుడు ఏనుగు యొక్క జన్మ ఎత్తాడు. సో అక్కడ కూడా లాస్ట్ లైఫ్ లో చేసినటువంటి భక్తి గుర్తుంది. అప్పుడు లాస్ట్ లైఫ్ లో మంచి భక్తుడైన రోజు ఏం చేసేవాడు? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచిది. భగవంతుడు నాకు పత్రాన్ని గాని పుష్పాన్ని గాని ఫలాన్ని గాని తోయం గాని ఆఫర్ చేయండి, నేను స్వీకరిస్తాను. అది ఆయనకు గుర్తుండి ఆ నీళ్ళలో ఏనుగు దగ్గర ఏమున్నాయి? లోటస్ ఫ్లవర్ ఉంది, వాటర్ ఉంది. వాటర్ లోటస్ ఫ్లవర్ తీసి ఆ భగవంతుడికి ఆఫర్ చేయగానే ప్రేమతో భగవంతుడు అక్కడ ఏమంటున్నాడు? నాకు భావముతో సమర్పించండి. ప్రేమతో మరియు భావంతో ఎప్పుడైతే ప్రభువు నేను చాలా మీరు ఆపద బాంధవులు, అనాథ రక్షకులు కాబట్టి నన్ను రక్షించండి అని ఎప్పుడైతే వేడుకున్నారో భగవంతుడు మనకు 7వ అధ్యాయము 16వ శ్లోకంలో 15వ శ్లోకంలో ఆల్రెడీ 15, 16 మనకు ఆల్రెడీ చతుర్విధ భజంతే మాం ఆర్దో అర్ధార్థి జిజ్ఞాసు మనకు జ్ఞానిచ్చ భరతర్షభ మనకు ఆల్రెడీ భగవంతుడు బోధించారు. 4 రకాలైనటువంటి వ్యక్తులు నన్ను ఆశ్రయిస్తారు 16వ శ్లోకంలో. సో ఆ 4 రకాల వ్యక్తుల్లో గజేంద్రుడు చాలా ఆపదల్లో ఉన్నవాడు భగవంతుని ఎప్పుడైతే వేడుకున్నాడో భగవంతుడు ఇమ్మీడియట్ గా రావడము. ఎవరైతే తన భక్తుడి యొక్క పాదాలను పట్టుకున్నారో వాళ్ళకి ఫస్ట్ ముక్తిని కలిగిస్తాడు. దాని గజేంద్రుడికి ముక్తిని కలిగించాడు. చూడండి మహాభక్తుడు జంతువుగా కానీ అక్కడ కూడా ఆయన చేసినటువంటి భక్తి నష్టపోలేదు. తర్వాత కొన్నిసార్లు పక్షిగా. సో రామచంద్రుడికి ఒక పక్షి జన్మ తీసుకున్నది ఎవరు? జటాయువు. సో భగవంతుని సేవించి భగవంతుడి ధామం వెళ్ళిపోయింది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ మనకేం చెప్తున్నాను? మనము ఇంత విన్న తర్వాత భౌతికములైన స్వర్గలోకములను పొందాలి అనే కోరికను వదిలేయండి. కేవలం మనము భగవంతుణ్ణి సేవించాలని మాత్రం పెట్టుకోండి. ఎందుకంటే ఈ స్వర్గలోకాలు ఈవెన్ బ్రహ్మలోకం వరకు వెళ్ళినా కూడా భగవంతుడు మనకు 9.21లో చెప్తున్నాడు. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమనుప్రపన్న గతాగతం కామ కామాలబంతే. సో విస్తృతమైన స్వర్గలోక భోగములను అనుభవించి తమ పుణ్యకాలముల ఫలము క్షీణించినంతనే వారు తిరిగి భూలోకానికి రావడం జరుగుతుంది. భగవంతుడు ఇదే అధ్యాయంలో 8వ అధ్యాయము 16వ శ్లోకంలో ఏం చెప్తున్నారు మనకు? ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినో అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. ఆ బ్రహ్మ భువనాల్లోక భూలోకం నుంచి ఈవెన్ బ్రహ్మలోకం వరకు వెళ్ళినా అక్కడ అంతకాలం ఉన్న మళ్ళీ అక్కడ ఉన్నటువంటి అక్కడ కూడా జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాలు మళ్ళీ తిరిగి భూలోకంకి వచ్చి ఇక్కడి నుంచే ఫ్లైట్ మనకు చాలా సులభంగా దొరుకుతుంది భగవంతుడి యొక్క లోకానికి వెళ్ళడానికి. కాబట్టి ఇటువంటిది టైం వేస్ట్ చేయకుండా. కానీ మనం ఏం చేస్తున్నాం కొన్నిసార్లు ఇంకా అంటే భౌతిక చైతన్యంలో మనందరం ఉండి ఇంకా మంచి ఫెసిలిటీస్ మంచి భోగాలను అనుభవించాలని అనుకునే వాళ్ళు కొన్నిసార్లు వైదిక శాస్త్రాల్లో మనకు సూచించినటువంటి యజ్ఞ యాగాలను చేసి పుణ్య ఫలాలను పొందడానికి ప్రయత్నం చేస్తారు. దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. వైదిక యజ్ఞ విధానమును చాందోగ్యోపనిషత్తు పంచాగ్ని విద్య వివరించున్నది. దాని ప్రకారం యజ్ఞ వేదికపై పంచాగ్నుల యందు 5 రకములైన ఆహుతులు చేయబడును. స్వర్గలోకములు, మేఘములు, భూమి, పురుషుడు, స్త్రీ అను పంచాగ్నులుగా భావింపబడును. శ్రద్ధ, చంద్రుడి పైన భోక్త, వర్షము, ధాన్యము, వీర్యములన్నవి పంచ ఆహుతులుగా ఇక్కడ భావింపబడు. ఇవి వైదిక యజ్ఞ విధానాలు. పంచాగ్నులు, పంచ ఆహుతులు ఇవి చేయడం వల్ల మనకు పుణ్య ఫలాలను పొంది ఇంకా దాంట్లో అంత డెప్త్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు. వాటి గురించి డీటెయిల్ ఎందుకంటే దాని గురించి డీటెయిల్ తెలుసుకోవడం ఏంటి? మనం నిజంగా ఆ మార్గంలో ముందుకు వెళ్ళాలనుకుంటే యూ కెన్ గో త్రూ ఇన్ దట్. భగవంతుడు కూడా మన ప్రభుపాదుల వారు కూడా దాని గురించి ఎక్కువ ఎందుకంటే ఎవరైతే యాంతి దేవ వృతా దేవాన్ దేవతల లోకాలకు వెళ్ళి
చాలా భోగాలను అనుభవించాలి అనుకునే వాళ్ళకు సో వేదాల్లో ఓకే వాళ్ళ కోరికను భగవంతుడు డినై చేయట్లేదు. దానికి కూడా మార్గాన్ని మనకు సూచించారన్నట్టు. ఆ మార్గంలో ముందుకు వెళ్తా అంటే ఈ యొక్క విధి విధానాలను పాటిస్తే ముందుకు వెళ్ళొచ్చు. యజ్ఞాచరణ విధానములందు జీవుడు ప్రత్యేక స్వర్గలోకం పొందుటకై ప్రత్యేక యజ్ఞములను పునరించి తత్ఫలితంగా వాటిని పొందుచుండును. కానీ యజ్ఞ ఫలము నశించినంతనే జీవాత్మలు వర్షపు చినుకుల యందు ప్రవేశించి భూమిని చేరి తర్వాత ధాన్య రూపమును పొందును. ఈ ధాన్యములు మానవులచే భుజింపబడి పిదప వీర్య రూపమును పొంది స్త్రీ గర్భమును చేరి తిరిగి మానవ దేవుని పొందును. మానవ జన్మలో జీవాత్మ తిరిగి యజ్ఞమును ఆచరించుచు ఈ చక్రమును కొనసాగించుండును. ఈ విధంగా జీవాత్మ భౌతిక మార్గమునందు శాశ్వతంగా రాకపోకలు సల్పుచుండును. కానీ కృష్ణ చైతన్యవంతుడైన వ్యక్తి అట్టి యజ్ఞమును పరిహరించును. అతడు ప్రత్యక్షంగా కృష్ణ చైతన్యమునందు నెలకొని భగవద్ధామమును చేరుటకు యత్నించును. దీనికి జీవాత్మ ఎలా చక్రంలో ఇప్పుడు మనం ఉన్నాము, తిరిగి మళ్ళీ మానవ జన్మ అనే చక్రంలో ఎలా మనం పడతాము, ఎలా వస్తుంది అనేది మనకు చెప్తున్నారు. వర్షపు ధార ద్వారా ధాన్యంలో ఎంటర్ అవుతాడు. ఆ ధాన్యం భుజించినటువంటి పురుషుడి రూపంలో వీర్య రూపంలో ఎంటర్ అవుతాది ఆత్మ. ఆ వీర్యం రూపంలో ఉన్నటువంటి ఆత్మ స్త్రీ గర్భంలోకి ఎంటర్ అవుతుంది. అప్పుడు స్త్రీ ద్వారా మళ్ళీ మానవ జన్మ. లేదు మానవ జన్మ వచ్చేంత మనం పుణ్యం చేయలేకపోతే మళ్ళీ అదే ధాన్యాన్ని లేకుంటే ఎవరన్నా ఇప్పుడు సపోజ్ పక్షులు కూడా తింటాయి. పక్షి దాంట్లోకి వెళ్ళొచ్చు. అలా వివిధ దేహాలను మనం పొందే అవకాశం ఉంటది. దానికి మనకు 3వ అధ్యాయము 14వ శ్లోకంలో గూడా ఎలా ఈ యొక్క పంటలు అంటే చక్రం ఎలా జరుగుతుంది, యజ్ఞాలు దేనివల్ల మనకు ఈ ధాన్యం పండుతుంది అనేది మనకు 14వ శ్లోకంలో చెప్పడం జరిగింది. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సంభవః. జీవదేహములన్నీయు వర్షం వల్ల ఉత్పన్నమైనట్టి ఆహార ధాన్యంపై ఆధారపడి జీవిస్తాయి. ఈ ఆహార ధాన్యాలు వర్షములు వల్ల ఆ! ఉత్పన్నమవుతాయి. వర్షాలు యజ్ఞాచరణ వల్ల కలుగుతాయి. యజ్ఞాచరణములు విహిత కర్మలు. కర్మాచరణ నుండి యజ్ఞము రావడం జరుగుతుంది. ఇప్పుడు కర్మము. మనం చేయవలసిన కర్మ భగవంతుడి ప్రీత్యర్థం యజ్ఞం చేస్తే భగవత్ లోకం. దేవతల ప్రీత్యర్థం యజ్ఞం చేస్తే మనము దేవతల లోకాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఎవరైతే దేవతల లోకాలకు వెళ్తారో మన పుణ్యం క్షీణించిన తర్వాత మళ్ళీ భూలోకానికి రావాల్సి ఉంటుంది. భగవద్గీతకు వ్యాఖ్యానము రచించు కొందరు నిరాకారవాదులు భౌతిక జగత్తునందు పరబ్రహ్మము జీవరూపం దాల్చునని అయుక్తంగా వాదించుచు తమ వాదమును సమర్థించుటకు గీత ఎందలి పంచదశాధ్యాయపు 7వ శ్లోకమును ఉదాహరించురు. కానీ ఆ శ్లోకమునందు భగవానుడు జీవి నా నిత్యమైన అంశం అని కూడా చెప్పుచున్నాడు. అట్టి భగవానుని అంశ అయిన ప్రాణి భౌతిక జగత్తునకు పతనము చెందవచ్చును. కానీ భగవానుడెన్నడును అట్లు పతనము చెందడు. అచ్యుతుడు భగవంతుడు. చ్యుత అంటే పతనము, అచ్యుత అంటే పతనము లేనటువంటిది. కనుకనే పరబ్రహ్మము జీవుని రూపమును పొందుననడి భావము అంగీకార్యము కాదు. బ్రహ్మము అంటే జీవుడు, పరబ్రహ్మము అంటే దేవాది దేవుడు అంటే భిన్నుడని వైదిక వాంగ్మయం నందు తెలుపబడిన విషయం జ్ఞప్తి అందించుకున్నది అత్యంత ముఖ్యము. కాబట్టి మూర్ఖులు, నాస్తికులు కొందరు ఓకే ఆ శ్లోకాన్ని వాళ్ళు కూడా భగవద్గీత నమ్ముతారు. ఆ శ్లోకం ద్వారా ఏమనుకుంటారు, సో ఇప్పుడు మన పిల్లలు మనము ఒకే వంశము అన్నట్టుగా వాళ్ళు కూడా జీవుడు కూడా భగవంతుడి అంశ అన్నప్పుడు జీవుడు జన్మ తీసుకుంటాడు, భగవంతుడు కూడా పరమాత్మ కూడా జన్మ తీసుకుంటాడు భౌతిక జన్మ. జీవుడు త్రిగుణాలతో కూడుకొని ఉంటాడు. సో భగవంతుడు కూడా త్రిగుణాలతో కూడుకొని ఉంటాడు అని చెప్పేసి వాళ్ళు మూర్ఖుల్లాగా అయుక్తంగా వాళ్ళు అలా కల్పన చేసుకొని ఇతరులకు ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ భగవంతుడు ఎప్పుడు కూడా అచ్యుతుడు. భగవంతుడు ఈ భౌతిక ప్రపంచంలో తన కర్మానుసారంగా రాడు, తన స్వసంకల్పంతో వస్తాడు. జీవుడు తన కోరిక మేరకు వస్తాడు. భౌతిక ప్రపంచంలో తను సుఖాలను అనుభవించాలని. అక్కడే సుఖాలు కాదు కదా ఆయన యొక్క దుఃఖాలకు నాంది పలుకుతుంది. ఆయన అచ్యుత స్థితి భగవంతుడితో ఉన్నప్పుడు అచ్యుతుడిలాగా ఉంటాడు. ఎప్పుడైతే భౌతిక ప్రపంచానికి వెళ్ళాలని కోరిక పుట్టిందో అప్పుడు చ్యుతుడు అయిపోతాడు జీవుడు. కాబట్టి ఇక్కడ ఈరోజు బ్రహ్మం, ఆత్మ,
కామ్య కర్మలు. కామ్య కర్మలు అంటే భౌతిక సుఖాలను అనుభవించాలి. ఈ దేహాత్మ బుద్ధితో ఉన్నప్పుడు కామ్య కర్మలు చేస్తా ఉంటాం. దేహాత్మ బుద్ధి నుంచి బ్రహ్మభూత స్థితికి వెళ్ళినప్పుడు మనం భగవంతుడి ప్రీత్యర్థం కర్మలు చేస్తా ఉంటాం. వాటిని అకర్మ అంటారు. ఓకే. లేదంటే కామ్య కర్మలు అంటే మేబీ దే వికర్మ, సకామ కర్మ ఉండొచ్చు. భగవంతుడి ఆదేశాలకు విరుద్ధము, లేదంటే వైదిక సాంప్రదాయం ప్రకారం పుణ్యాలను పొందడానికి కొరకు పుణ్యకర్మలను సకామ కర్మ, కానీ భగవత్ కర్మలను అకర్మ అని జెప్పేసి అంటా ఉంటారు. ఇంతటితో మనం ముగిద్దాం. జై బోలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्री श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गौर निताई भगवान की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय।